విశ్వాసం ద్వారా జయించిన వాళ్ళు. ఈ జయించిన వాళ్ళు ఎవరంటే లోకాన్ని జయించారు. ఎప్పుడైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచామో, యేసు దేవుని కుమారుడని రాజని నమ్మి బాప్తిస్మం పొందామో, అప్పుడు మనము లోకాన్ని జయించాము. లోకాశను, శరీరాశను, నేత్రాశను జయించినట్టు లెక్క. ఈ జయించిన వారు మాత్రమే జీవవృక్షానికి హక్కు కలిగిన వాళ్ళు. ఈ జయ జీవితం కలిగిన వాళ్ళు మొదటిగా వాళ్ళు ఏం చేశారంటే లోకాన్ని జయించారు. విశ్వాసం ద్వారా లోకాన్ని జయించారు. విశ్వాసం ద్వారా జయించారు. విశ్వాసం ద్వారా. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 5వ అధ్యాయము 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీళ్ళ ద్వారాను రక్తం ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్ళల్లో మాత్రమే గాక నీళ్లతోనూ